అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Harshita, what is the update on the quarter budget? Shiva, I've already sent you the file. Please check. Yeah, actually what, I saw that one. We need to increase our budget. Okay. Actually we need to have a discussion with our boss right now. Shiva, there's someone at the door. Wait, huh? హాయ్ మ్యామ్, నా పేరు సుమతి. ఐఎమ్ ఫ్రమ్ హోమ్ షెఫ్. Cook? ఎస్. Come in. యా శివ, జస్ట్ సెక్. కుక్ అంటే నేనేదో వయసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ నీకు ఓటర్ కార్డు కూడా వచ్చినట్లేదు. Harshita, are you there? యా శివ, ఐమ్ హియర్. కిచెన్ అక్కడ, యూ క్యారీ ఆన్. ఓకే. So where are we? On the budget, right? Queen of the kitchen, I'm the queen of the kitchen. Ooh, ooh. Queen of the kitchen, yeah. Crown on my head, the kingdoms will fed. Flavors in my hand, they're dancing with me. Queen of the kitchen, I'm the queen of the kitchen. Ooh, ooh. My life is my partner, it should be true. My kitchen's my heaven, it's where I come alive. Flavors in my hand, they're dancing with me. A sprinkle of spice and a dash of mystery. Queen of the kitchen, oh yes I am. I'm the queen of the kitchen. Ooh, ooh. Queen of the kitchen, hey can't you see? I'm the queen of the kitchen. Ooh, ooh. Queen of the kitchen, I'm the queen of the kitchen. Ooh, ooh. Queen of the kitchen, yeah. నువ్వు వంట చేసే స్టైల్ చూస్తే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వాటర్ కావాలా? క్వార్టర్ కావాలి. ఏ బ్రాండు? అదే చీపా? ఆ. వావ్, ఈ అరోమాకే ఆకలి డబుల్ అయిపోతుంది. సుమతి, యు నో నా హస్బెండ్ నీకో 1 అవర్లో ఇండియా వస్తున్నాడు. తన ఇంటికి వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలనుకున్నా, తనకి ఇష్టమైన ట్రెడిషనల్ ఫుడ్తో. అందుకే మీ యాప్లో స్లాట్ బుక్ చేశా. సూపర్ మ్యామ్. నా హస్బెండ్కి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా గ్రోసరీస్తో పాటు కుక్ వచ్చి వంట చేయడం భలే కాన్సెప్ట్. థ్యాంక్స్ మ్యామ్.
ఎలా ఉంది? మా అమ్మ కూడా అచ్చు ఇలానే అడిగేది. నేను ఎప్పుడూ ఏం చెప్పేదాన్ని కాదు. నీకు కూడా ఇప్పుడేం చెప్పను, ఎందుకంటే నువ్వు చేసింది అచ్చు అమ్మ చేసినట్టే ఉంది. థ్యాంక్స్ అమ్మని గుర్తు చేసినందుకు. ఒక్క నిమిషం. ఆహా, నాకు టిప్ అక్కర్లేదు మ్యామ్. ఎందుకు? దానికి బదులు ఈ ఫుడ్లో కొంచెం నాకు ఇస్తే. ఇంటికి తీసుకెళ్తావా? తినడానికి లేని వాళ్ళకి ఇస్తాను. సో స్వీట్. తీసుకెళ్ళు. నీ వల్ల తల్లి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీ. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? April 4, 2004. టైం? 4 o'clock. అయినా ఎందుకు? ఆస్ట్రాలజీ నా హాబీలే. అంటే నా ఫ్యూచర్ మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. అయితే నా గురించి చెప్తారా? కొంచెం టైం పడుతుంది. ఓ, బట్ నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నేను వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. అంకుల్. మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు, బాయ్. నువ్వా? భయపడ్డాను కదరా. ఎంత భయపడేదానివి ఈ అర్ధరాత్రి దాకా? ఎందుకే పని చేయడం? హలో, నాకేం కాదు. ఎంత లేట్ నైట్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి మల్లేష్ అని నాకు హీరో లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. మల్లేష్ అంటే హీరోనై పక్కా ఇలాన్. బచ్చా, నీకంత సీన్ లేదులే కానీ పద. 0404 April 2004. అరే, ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా, నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునే వాళ్ళది. ఇటెక్కడికి? అట్లా గ్రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా, ఇప్పుడా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొరికి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి? ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా, లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా.
ఇది కదా అయిపోయింది ఈరోజు. भाई टाइम क्या हो रहा పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी को बे ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా, అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నా? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఏమైంది? నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో, అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను. నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. చిత్తగడితే కుక్కలా తయారయ్యా. నేను ఫ్రెండ్ని రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులు ఎనికి డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖా చూసి నిన్నెక్కనికి. ఇందాక ఒంగొడి కక్కుతుంటే చూసిన మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే. చల్ अपना सुहाग रात చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా, ఇటువంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక ఒక్క లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దొరికి. కానీ కరెస్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటి అనుకోలేదు రా, మా చుట్టూ అనుకున్నాను రా. పత్తిత్ కవులు చెప్తాను అంతే రిపోలా కనబడుతున్నాం మేము. ఖాళీ పీలు టైం వేస్ట్ మత్ కర్.
ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్తకార్తి కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా? సరే వస్తున్నా. సరేదా? ఓం భద్రాయ శతాయ పరుయశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమృహతం దీర్ఘమాయు మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ భవానీ, కాపాడు తండ్రి. మిస్సింగ్ కేసు అంట. హలో, అవునా? ఎక్కడా? సరే, పద. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్. సరే, వెయిట్. భవానీ, జంక్షన్లో డబ్బా దగ్గర ఈ ఫోన్ దొరికింది. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్ చూస్తున్నారు కదా, ఉండు. ఎందుకు భవాని అలా అరుస్తున్నావు? సిఐ గారు విన్నారంటే ఆయనకి అసలు సౌండ్ పడదు. ఇక్కడ అరిచావు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ముందు అరిచావు అనుకో, నీ ఉద్యోగం పోతుంది. అరవకు. సరే సార్. అయ్యా, ఆ ఫోన్ నుంచే ఫోన్ చేసి అమ్మా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన పిల్ల కనిపించకుండా అయిపోయిందయ్యా. చూస్తున్నాం కదా, ఓపిక పట్టు. ఈ మల్లేష్ ఎవరు? సార్ ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తుంది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు. రైట్. డోర్ తీయండి. రైట్. రైట్. జరుగు. ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది. రైట్.
చెయ్యి పట్టేంద్రా. నువ్వు నీట్ వస్తా. ఏంది కూర్చుంటే నవ్వుతున్నాయిందిరా? ఎముడొస్తుండు? వేరి సుమతి, ఎక్కడ్రా సుమతి? చిత్త కార్తె కుక్క. ఈయన పేరేంది? బొరమండ మల్లేష్ సార్. మిల్కా సింగ్ లెక్క మస్తూర్కిండు. ఎక్కడ తప్పించుకుంటావురా? మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇక్కడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకు ఒక కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే, రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం. రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయ్. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ పొక్కలు బయటికి తీస్తా. సంజయ్, సుమతిని ఏం చేసినావురా? సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఏమా పని లేపండి. భవానీ, అసలు జరిగిందేంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్. నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? చూడిపోరాని రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా.
క్యాన్సర్లో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పురా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? బిడ్డనేం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్. సార్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేనేం చేయలే. రేయ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో, నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో, ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు, చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే, రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పూరు నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! రై, ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు. వీడేనా? ఆడే సార్. భవానీ, భవానీ, అయ్యా, ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి దెబ్బ తాకిందిరా? వెళ్ళిపోయింది పోనీ.
ఇప్పుడు నవ్వరా నా కొడక, ఇప్పుడు నవ్వు నవ్వరా, నవ్వు 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 నవ్వురా, నవ్వరా, నవ్వు అన్నావుగా, నవ్వరా నవ్వరా నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా, రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా, చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి చేస్తా. నేను చెప్పను. తప్పు చేసి ఒప్పుకోరా బిడ్డ, పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగ ముండా, అసలు నువ్వు నా తల్లి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు. अब मेरे को समझ में आया, अब मेरे को समझ में आया. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులు ఉన్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా? సాలే రిచ్ ఎందుకు కాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా. అరే అవులే, అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్, సాలేగాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చురి. అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి. సార్, ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు? అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు.
కన్న తల్లి విషయంలో కానీ కట్టుకున్న భార్య విషయంలో కానీ అతనిప్పుడు భక్తుడే. చెప్పులోని రా చెవిలోని జోరే కంటిలోని నలుసు బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా. ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికే? నా బంగారు తల్లి కదా, ఏడవకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండో చూడు. చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్. తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోనింట్లో ఆడుకోపో. బంగారు తల్లి. ఆడుకో, పోయి ఆడుకో. డాడీ విశ్వదా విరామ వినురవేమా వినురవే. పని మనిషి ముండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. వినిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా ఈ కోడలు ముండా ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే వినిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే వినిపిస్తలే? ఒరేయ్ నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలండి కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా. నా కొడుకుని చాతగన్నుణ్ణి చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి భూత పురాణం? ముసలి ముండా. దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు.
ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీనిపై ఈ కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ కాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది. పంది ముండా, నా కొడుక్కి కిచ్చి చెప్తున్నావే. అరే ముందుగాల దాన్ని కుతికి విసికి సంపరా, ఈడ వీక్తది బద్మాష్లంటి. దా 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 నా కుతికే విసికి సంపదురా. మీ అమ్మ చెప్తుంది కదా, తల్లంటే లావు ప్రేమ కదా. చూడు, నేను సచ్చిన దాని పాకి పనులు చెయ్యా. నేను ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకుపోయి ఏ అనాథాశ్రమంలో అయినా పడే, లేదా సీదా బొందలగడ్డ కన్నా తీసుకుపోయి బొందబెట్టు. నీ ఇష్టం. బా ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నేను చూసుకుంటా తీ. నువ్వు కూర్చొని అన్నం తినిపో. గింత దాన్ని ఎందుకు పెద్దగా చేస్తారు? నువ్వు కొంచెం కామ్గా ఉండు. దీని కుతికి నేనే బిస్కి సంపుతా, వీడు వీక్తుంది. ఏందిరా లోపలికి వస్తుంటే కంపు కొడుతున్నాదిరా? మరి రోజంతా మీ అమ్మ ఎట్లుంటుందనుకుంటున్నావురా? ఈడా మాట్లాడవేందిరా? అమ్మా ఆనందన చూసినావురా, ముక్కలన్నీ నీ పెళ్ళన్కి షూర్వా నాకారా? నేనేమైనా అడక్క తినేదన్నారా? అయినా శుభ్రం లేకుండా మెతుకు కూడా ముట్ట, చచ్చినా పర్వాలేదు. ఏ ఊకోమ్మా, నేను క్లీన్ చేపిస్తా. ఏం చేయిస్తావురా? చేసేదేమో బాత్రూంలుంది, నీ పెండ్లమేమో పంది లెక్క తింటుంది. పోరా, మెతుకు కూడా ముట్టను. క్లీన్ చేపిస్తా. అమ్మా తల్లి, ఒకసారి బయటికి రామ్మా. నువ్వు వచ్చి క్లీన్ చేసి వెళ్తే నీకెంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు వచ్చి క్లీన్ చేస్తే అమ్మ అన్నం తింటుంది. థూ, నీ బతుకు జడా. నువ్వేందిరా పనిదాన్ని బతిలాడతావు? దాని షెగబట్టి బయటికి గుంజుకు రాక. ఒరేయ్, ఏడికి పోతున్నావురా? అని పెండ్లం మొత్తం సెడగొట్టింది. దేవుడు సార్, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. సుమతి ఫైల్ రెడీ అవుతుంది సార్. వస్తున్నా సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. ఫుటేజ్ ఏమైనా దొరికిందా? సార్ అది సీసీ కెమెరాలు అక్కడ లేవు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మనోళ్ళు అదే పని మీద ఉన్నారు. కమ్ టు మై ఆఫీస్. అలాగే సార్, వస్తున్నాను సార్. సరిపోయింది. ఈ అమ్మ నోరు ముగించుడు చేతగాక, గా బాత్రూంలో ఉన్నదాన్ని బయటికి గుంజే దమ్ము లేక నువ్వే గీక్కుంటున్నావా? గీక్కో గీక్కో, గంతేతి. ఎవరివి బీకలేనోడా అని వాడే బీక్కుంటాడని ఈ మాత్రం దానికి ఆ గడ్డం మీసాలెందుకు? అవి కూడా తీసి మీ అమ్మ రూంలో వండుకో. ఏయ్, నా కొడుకు ఇంకొక్క మాట అన్నావంటే కోసి కారం పెడతా. లండి ముండా. ఏందే కోసి కారం పెడతావు? ఏది మంచం దిగి లేచి నిలబడవే చూస్తా, ముస్సలి ముండా.
చాలే చెప్పురా. సుమతి ఎక్కడుందిరా? నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. మరి సుమతి ఏమైనట్రా? చిత్త కార్తీ కుక్క. చిత్త కార్తిక్ కుక్క. సిఐ ఏందిరా? దేవుడు నా ప్లీజ్ అన్న, టైం అవుతుందన్న. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంటుందన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. ప్లీజ్ అన్న, భయం అవుతుందన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. మగాలి అమ్మా గురించినావా తల్లి? షెఫ్ అయిపోయి బోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. సుమతి, నీకేం కాదమ్మా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అమ్మని నీకోసం దర్గాకెళ్ళి మంత్రిచ్చిన తాయి తీసుకొచ్చా. నీకేం కాదమ్మా, కట్టుకో, నీ భయం పోతుంది. కట్టుకో బిడ్డ.
కడుపు నిందిరా. ఖుషియా? అవును బిడ్డ. ఏ నువ్వు ఖుషియా? ఏ తంబాలం పట్టు. పట్టు. వచ్చినావురా? అమ్మ ఖుషి, పెళ్ళాం కూడా ఖుషి. బిడ్డను తీసుకొద్దాం, నేను నైవేద్యం ఎక్కిస్తా. ఆడమ్మా, ఏ ఆడు ఆడు.